హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజే అనమాట మా యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బావా. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇంక ఇప్పుడైతే గుడికి అయితే ఫస్ట్ వెళ్ళాలనేసి ఇలా రెడీ అయ్యాము. మా పిల్లలకైతే ఈ రోజు స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి స్కూల్ కి పంపించేశాను. నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు. ఇంకా మా బావ అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నారు, కాసేపు పడుకున్నారు. ఇంక ఇప్పుడు టైం అయితే 9:30 అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే అటెండ్ అయిపోతాను. మా పిల్లలు లేరు కాబట్టి మా బావ నేను బైక్ మీద టెంపుల్ కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా క్లస్టర్ లోపలే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కే వెళ్తాము. గుడికి అయితే వచ్చాము, పూజదంతా అయిపోయింది. ఎప్పుడు వచ్చినా గానీ కాసేపు గుడిలో కూర్చోవాలంటారు కదా, అందుకోసమనే కాసేపు గుడిలో అయితే కూర్చొని వెళ్ళిపోతాము. బయట ఈరోజు ఎండగా వస్తుంది, తర్వాత మబ్బు వేస్తుంది, రెండు ఉందనమాట. లాస్ట్ 2 years గా మా యానివర్సరీ రోజు వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు పడదో చూడాలి. 2-3 years అనుకుంటా మా యానివర్సరీకి. మా పెళ్లికి కూడా పడింది వర్షం, చూడాలి. పడే అవకాశాలు అయితే ఉన్నాయిలేండి. కొంచెం క్లౌడీగానే ఉంటుంది ఎక్కువ, అప్పుడప్పుడు ఎండ ఎక్కుతుంది మధ్య మధ్యలో. ఇంకా ఈసారి అయితే మా పిల్లలు మిస్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయిపోయారేమో, లాస్ట్ ఇయర్ కూడా లేరు అనుకుంటా, ఏమో నాకు గుర్తులేదు. ఈ ఇయర్ అయితే మిస్ అయిపోయారు. ఇప్పుడు మా యానివర్సరీ వాళ్ళకి సెలవు పెట్టించేసి ఇంట్లో ఉండి చేసిన పని ఏముంది చెప్పండి. మళ్ళీ వాళ్ళ కోసం ఈ రోజు క్లాస్ మళ్ళీ చెప్పరు కదా, అందుకోసమనే స్కూల్ కి అయితే పంపించేసాము. ఇంకొక 1-2 weeks, 1 week లో 10 days లో ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎలాగో ఇచ్చేస్తారు కదా. ఇంటికి వెళ్ళిపోదాం. అసలు ఈ గుడికి వస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటది, ఎక్కువ జనాలు ఉండరు, ఏముండరు కాబట్టి చాలా ప్రశాంతంగా. పూజారి అయితే పూజ చేశారు ఇలా మా పెళ్లి రోజు అని చెప్తే, చాలా బాగుంటది అనమాట. టెంపుల్ నుండి అయితే వచ్చేసాము. ఇంక ఈ రోజు టిఫిన్ లకు అయితే ఆల్రెడీ పోహా చేశాను, చేసేసే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పోహా, కొంచెం ఏమో దానిమ్మ గింజలు, ఒక బాయిల్డ్ ఎగ్. టెంపుల్ కి వెళ్ళి వచ్చాక నాన్ వెజ్ తినకూడదు అనే సెంటిమెంట్స్ అయితే నాకు లేదు, మా బావ కూడా లేదు, కాబట్టి మేమైతే తినేస్తాము. మెయిన్ నాకు ప్రోటీన్ కూడా కావాలి కదా, అందుకోసమనే ఇంకా గుడ్ కంపల్సరీ అనమాట తింటాను. ఇంక ఈ రోజు అయితే నేను సింపుల్ గా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ అయితే నాకు పద్మ బొటిక్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు అయితే కొలాబ్ పంపించారు. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది కూడాను. ఇదిగోండి ఇలాగా మొత్తము కూడాను మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట, చాలా బాగుంది. మెయిన్ గా లైట్ వెయిట్ గా ఉందన్నమాట. నేను మింత్రాలో తీసుకున్నాను కదా, ఫోటోషూట్ చేపించుకున్నాము. ఆ శారీ ఏంటంటే కొంచెం పట్టు శారీ లాగా కొంచెం హెవీగానే ఉంది, అలాగని మరీ హెవీగా కూడా లేదు, అది ఒక మీడియం వెయిట్ గా ఉందన్నమాట. దాంతో కంపేర్ చేస్తే ఇదైతే ఇంకా చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా రోజంతా ఈజీగా క్యారీ చేయగలిగేలాగైతే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కూడాను. వాళ్ళ పేస్ లో ఈ రెడ్ కలర్ కాకుండా ఇంకా 4-5 కలర్స్, ఎన్ని కలర్స్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఇన్స్టా పేజ్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు వేసుకున్నాను కదా ఈ మాల, ఈ చిన్న పెరల్ మాల, ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను కూడాను. ఇదిగోండి సింపుల్ గా బాగుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కానీ నేనైతే ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోలేదు. ఇంకా మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చిన వాచ్ అయితే ఈ రోజు పెట్టేసుకున్నాను. యాక్చువల్ గా ఫోటోషూట్ కే వాచ్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ అప్పటికే నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా. బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటాయి అనిపించి బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. ఇంక ఈ రోజు అయితే వాచ్ కూడా పెట్టేసుకున్నా. రాగా టైటాన్ వాచ్ అనమాట. ఇది కూడాను ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. దీన్ని కూడాను ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నా దగ్గర ఈ సిల్వర్ కలర్ లేదనేసి నేను ఈ సిల్వర్ కలర్ లో తీసుకున్నాను, బాగుంది. మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నా, అంతే. టిఫిన్ అయితే చేసేసాము. ఇప్పుడు ఆల్రెడీ కేక్ అయితే నిన్నే చేశాను, కానీ ఇప్పుడు మా పిల్లలు లేకుండా మేము కట్ చేసుకుంటే ఏం బాగుంటది. కేక్ కటింగ్ అంటే పిల్లలు కూడా కాస్త సరదా పడతారు కదా, కాబట్టి వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళు వచ్చాక వాళ్ళకి డ్రెస్లు అన్ని చేంజ్ చేసేసి అప్పుడు అందరం కలిసి కేక్ కట్ చేస్తాము. టిఫిన్ అయిపోయింది, మరి లంచ్ కి ఏంటి ప్లాన్? నువ్వే చెప్పు, నీకేమన్నా తినాలనిపిస్తుందా, నీకేమన్నా కావాలా చెప్తే అదే వండుతా. సింపుల్ గా ఏదో ఒకటి మనం నార్మల్ గా సింపుల్ గా తినే 5 బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఫ్రై చేసేసి రసము ఇది పెట్టేస్తా. నైట్ కావాలంటే చపాతి. బయటకి వెళ్ళే ప్లాన్ ఏం లేదు, నేనైతే బయటకు రాను. ఇప్పుడే చెప్తాను, బయట తినకూడదు. బయట చపాతి తింటే ఏంటి, ఇంట్లో చపాతి తింటే ఏంటి? ఆ మాత్రం బయటకి వెళ్ళడం ఎందుకు చెప్పండి, అనవసరం డబ్బులు వేస్ట్. తినకూడదా? మేము బిర్యానీ అయితే నువ్వు చపాతి తిన్నావు అంటే ఇప్పుడు నాకు ఊరిస్తూ నా ఎదురుగా వెళ్తే కంట్రోల్ చేస్తాను. అదే లంచ్ కి బయటకి వెళ్ళిపోతే డిన్నర్ కంటే లంచ్ హెవీగా తిన్నా లంచ్ కి వెళ్ళిపోతే డిన్నర్ ఏమో లైట్ గా ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. అలాగైనా ఓకేనా? ఓకే.
అయితే నీకు ఇప్పుడు వంట పని లేదు, లంచ్కి వెళ్ళిపోదాం. ఓకే, పాయసం ఒకటి నువ్వు చేస్తావు పని. సరే పని పాయసం చేస్తా. మిల్లెట్స్ ఉన్నాయి, మిల్లెట్స్ పాయసం చేస్తాను బెల్లం వేసేసి. లంచ్ కి వెళ్ళిపోదాము. డిన్నర్ కి ఇంట్లో సింపుల్ గా ఏదో సలాడ్ ఏదో ఒకటి చేసుకొని తినేద్దాం. ఓకేనా? అంటే లంచ్ కి వెళ్ళాను అనుకోండి, లంచ్ కొంచెం హెవీగా తిన్నా గానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే నైట్ కి హెవీగా తినేసి పడుకున్నామంటే అదంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. అందుకోసమనే నా డైట్ కోసం అనేసి. సరే, లంచ్కి వెళ్ళిపోదాం. అంటే ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా రెస్టారెంట్ కి లంచ్ కి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళినా నైట్. ఎప్పుడు ఎవరు పార్టీ ఇచ్చినా నైట్ కే, లేకపోతే మేము ఎప్పుడు వెళ్ళినా నైట్ కే. లంచ్ కి అయితే వెళ్ళలేదు. లంచ్ కి వెళ్ళిపోదాము. ఇంకా నాకు ఈ రోజు వండే పర్లేదు. అంటే నైట్ కి వండాలండి. నీ ఇష్టం, నైట్ కూడా వద్దంటే నైట్ కూడా బయట తినేద్దాం. వద్దులే అంత ఆఫర్ వద్దమ్మా. ఏదో మధ్యాహ్నం తీసుకెళ్తే అది చాలు. మరి నువ్వు నాకు వాచ్ ఇచ్చావు అంతేనా? ఇంకేం లేదా? అంతే, ఇంకేటి? నేను ఇంకేదన్నా ఉందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చేయకు, ఇంకేం లేదు, ఇంతే. ఓకే, మా బావ ఈ వాచ్ తో సరిపెట్టేశారు. ఇంకేం లేదంట, ఇంకేం ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అంటున్నారు. ఏ వాచ్ ఏదో ఒకటి ఇచ్చావుగా నువ్వు, మరి నాకు నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పానుగా. సరే, కేక్ చేశాను, చాక్లెట్ 2, కేక్ ఒకటి చాక్లెట్ ఒకటి, 2 గిఫ్ట్లు నువ్వు ఒకటే ఇచ్చావు. సరే. ఇప్పుడు నేనైతే ఎక్సర్సైజెస్ క్లాస్ ఉంది, క్లాస్ కి అటెండ్ అయిపోతాను. ఫుల్ గా ఎక్సర్సైజ్లు చేసేసి ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇప్పుడు వంట కూడా లేదు కాబట్టి చేసిన పని కూడా ఏమీ లేదు, అలా ఖాళీగా ఉండడమే కదా. అదేదో ఆ ఎక్సర్సైజెస్ క్లాస్ కి అటెండ్ అయిపోతే ఒక పని అయిపోతుంది. ఇంక ఇప్పుడు నేను గెటప్ చేంజ్ చేసేసి ఎక్సర్సైజ్ క్లాస్ కి అయితే అటెండ్ అయిపోతా. ఈ ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. మా బావేమో అక్కడ పడుకో బావా అనేసి అంటే ఇప్పుడు నిద్ర రావట్లేదంట, వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు మిల్లెట్ పాయసం అయితే చేస్తాను. లాస్ట్ టైం చేశాను ఒకసారి మిల్లెట్ పాయసము, అప్పుడైతే అందులో పచ్చి కొబ్బరి కూర వేయండి బాగుంటది అనేసి అయితే కామెంట్ చేశారు. ఈ రోజు అయితే గుడికెళ్ళి వచ్చాం కదా, ఎలాగో పచ్చి కొబ్బరి సగము అంటే కొబ్బరికాయ కొడితే సగము ఇస్తారు కదా, ఆ సగం చెక్క అయితే ఉంది, దాన్ని కోరేసి అయితే వేస్తాను, వేసి చేస్తాను. నన్ను ఇలా చూసి అయితే భయపడొద్దు. ఇప్పుడే ఎక్సర్సైజెస్ క్లాస్ అయింది కదా, అదే డ్రెస్ లో ఉన్నాను. ఇంక ఇప్పుడైతే మిల్లెట్ పాయసం చేసేస్తాను. చేసేసిన తర్వాత మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్లే ముందు అయితే మార్నింగ్ కట్టుకుని శారీని మళ్ళీ కట్టుకుంటా. మిల్లెట్ పాయసానికి నేనైతే ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్, తెలుగులో కొర్రలు అంటారు కదా, కొర్రలు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ కొర్రలను అయితే మంచిగా కడిగేసి నానపెట్టాను ఒక 1.5 అవర్. ఇప్పుడైతే వాటర్ వేసేసి ఉడికించుకుంటున్నాను. కొర్రలు అక్కడ ఉడికే లోపల పొద్దున్న పంతులు ఇచ్చిన కొబ్బరి చెప్పుని మంచిగా కోరేస్తాను. ఇదంతా ఎక్కువైపోతుంది, ఇందులో సగం కోరుకుంటే సరిపోతుంది. కొబ్బరికాయ పంతులే కొట్టారు. కొబ్బరికాయ చూడండి ఎలా పగిలింది, అడ్డంగా కాకుండా ఇలా నిడువుగా పగిలింది. ఇంక ఈ రోజు మా యానివర్సరీ అనేసుకొని మా అన్నయ్య మా వదిన అందరూ ఫోన్లు చేశారు, విషెస్ చెప్పారనమాట మాకు. వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా కొర్రలు అయితే ఉడకాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకాసేపు ఉడికిద్దాము. పాయసం ఎప్పుడు చేసినా గానీ ఎంత పలచగా చేసుకుంటే అంత మంచిది అనమాట, ఎందుకంటే చల్లగా అయ్యేసరికి కాస్త చిక్కగా అవుతుంది. పాలు వేసాక కూడాను మిల్లెట్స్ కాసేపు ఉడికాయి, చూడండి మెత్తగా ఉడికిపోయాయి అనమాట. మిల్లెట్స్ అయితే ఉడకడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా ఫాస్ట్ గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత సాల్ట్, ఎప్పుడన్నా స్వీట్లు చేసేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటది. మెయిన్ గా ఇలాగ పాయసం చేసేటప్పుడు అయితే బాగుంటది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను. ఓన్లీ ఇలాచి లోపల గింజలు ఉంటాయి కదా, గింజలు ఓన్లీ దంచుకున్నాను. తర్వాత ఇందులోనే కొబ్బరి తురుము, అదే కొబ్బరి కోరు అదైతే వేసేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా వేసాం కదా, ఇప్పుడు ఇంకాసేపు ఉడికిద్దాము. ఇది ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మీరు పంచదారనైనా వేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తాను కాబట్టి ఇందులో బెల్లం వేస్తాను. ఇదిగోండి చూడండి ఎంత చిక్కగా ఉందో. నేనైతే బెల్లాన్ని ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. పల్చగా చేసుకోండి అని చెప్పాను కానీ ఇదిగోండి 1/2 లీటర్ పాలు వేసాను కానీ కాస్త చిక్కగానే అయిపోయింది, కాకపోతే మంచిగా ఉడికిందిలేండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తాను. తీస్తే రావట్లేదు అనమాట, అంత చిక్కగా ఉంది, హనీ కన్నా చిక్కగా ఉంది. ఇప్పుడు మనం తినే తీపికి తగ్గట్టు ఇందులో వేసుకోవడమే. బెల్లం వేయంగానే కొంచెం కలర్ కూడా మారిపోయింది. మేము తినే తీపికి తగ్గట్టు అయితే ఇందులో బెల్లం వేసేసాను. మీకు పాయసం అనేది మంచి క్రీమీ టెక్స్చర్ లో కావాలి అనుకుంటే కొంచెం అంతా మిల్క్ మేడ్ వేసుకోండి. నేను ఆల్రెడీ బెల్లం అయితే వేసుకున్నాను, జస్ట్ ఇది ఒక 2 స్పూన్లు ఓన్లీ వేసుకుంటా. బెల్లం వేసాను, ఆ తర్వాత మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్లు వేసాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది. చల్లగా అయిపోతే ఖచ్చితంగా మొత్తగా అయిపోద్ది. జీడిపప్పులు కిస్మిస్లు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ తడకా ప్యాన్ తో తీసుకుని వెళ్ళి పాయసం మీద వేసేద్దాము. అంతే, మిల్లెట్ పాయసం రెడీ. మా 9th యానివర్సరీ స్పెషల్ నేను ఇంట్లో చేసింది ఈ మిల్లెట్ పాయసం ఒక్కటే. ఇంకా లంచ్ కి అయితే బయటకు వెళ్ళిపోతాము. మిల్లెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు ఇంకా సేపట్లో స్కూల్ నుండి కూడా వచ్చేస్తారు, ఇంకా బయటకు వెళ్తాము. అది ఓకే, కానీ
ఇంకా మా బావ అయితే నాకు ఆల్రెడీ వాచ్ కొనేసి ఇచ్చేసారు, టైటాన్ రాగాది. అది కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా బావేమో నాకు గిఫ్ట్ ఏది అని అడుగుతున్నారు, కానీ నేనైతే ఏం కొనలేదని చెప్పాను. కానీ ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను అనమాట. అది కూడా మా అడ్రస్ పెట్టకుండా అంజలి గారికి చెప్పేసి వాళ్ళ అడ్రస్కి పెట్టించేసి ఇంకా అన్నీ అక్కడికే వెళ్ళిపోయి ఆవిడేమో తీసుకుని వచ్చి అయితే నాకు ఇచ్చారు. నిన్న నైట్ మా బావ నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఆ టైంలో నైట్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ స్కూటీ మీద వచ్చి నాకైతే గిఫ్ట్లన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ అయితే మాది 8th యానివర్సరీ కాబట్టి 8 వెరైటీస్ అయితే ఫుడ్స్ ఇంటి దగ్గర నేను వండాను అనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ అదే రొటీన్ అయిపోద్ది కాబట్టి ఇంక ఈసారి అయితే అలాగ వండకుండా ఈసారి అయితే 9 గిఫ్ట్లు అయితే ప్లాన్ చేశాను. మా బావకైతే తెలీదు. ఫస్ట్ అయితే నేను గెటప్ చేంజ్ చేసేసుకొని ఇంకా మా పిల్లలు వచ్చే లోపల అయితే గిఫ్ట్లు అయితే ఇస్తాను. అసలు మా బావ ఏమంటారు ఏంటో, అసలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. మా బావ అయితే బెడ్రూమ్లో ఉన్నారు, అందుకోసమని స్లోగా మాట్లాడుతున్నాను. ఎడిటింగ్ చేసింది చాలు, కానీ నువ్వు షర్ట్ వేసుకోవచ్చు కదా. వేసుకుంటా. ఇప్పుడు వేసుకోరా, ఏ నీకు గిఫ్ట్ కొనేసి వచ్చాను, ఇస్తాను రా. గిఫ్ట్ కొన్నాను. గిఫ్టా? ఏం గిఫ్ట్? చాక్లెటా? నీకు అవన్నీ ఎందుకు రా, ఇస్తారంటుంటే. సర్ప్రైజ్. సర్ప్రైజ్. నువ్వు వస్తే నువ్వు షర్ట్ వేసుకొని రెడీ అయితే రా వేగంగా. ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత కాస్త కొర్ర పాయసం చేసేసి మళ్ళీ నేను కూడాను రెడీ అయిపోయాను అనమాట. ఇదిగోండి సేమ్ మళ్ళీ అలానే పొద్దున్నలాగే రెడీ అయ్యాను. ఇంకా యానివర్సరీ గిఫ్ట్ నువ్వు ఇచ్చావుగా వాచ్, నేను నీకు గిఫ్ట్ ఇవ్వద్దా? ఇస్తా. నాకు హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. డైరీ మిల్క్. ఎస్. ఎంత వద్దులే. థ్యాంక్ యూ. ఏంటి ఎందుకు అలా నవ్వుతున్నావు? నీకు గిఫ్ట్ కొన్నానులే, కూర్చో తెస్తాను. కొన్నావు? సర్ప్రైజ్. నిజంగా లాస్ట్ ఇయర్ మన 8th యానివర్సరీ అనేసుకొని 8 వెరైటీ ఫుడ్లు వండాగా, 8 రెసిపీస్ లాగా. ఇది మన ఎన్నో యానివర్సరీ? 9. నీకు 9 గిఫ్ట్లు ఇస్తాను ఇప్పుడు. 9 గిఫ్ట్లా? ఆల్రెడీ నాకు అయిపోయింది చాక్లెట్, ఇంకా 8 గిఫ్ట్లు ఉన్నాయి, ఇస్తాను. ఇవ్వాలా? నీ ఇష్టం, ఇస్తే లేదు. ఇవ్వకపోయినా నేను ఏమనుకోను. మా బావ మంచాడు, నాలా కాదు. నేను గిఫ్ట్ ఇవ్వలేదు అంటే ఇంకా పర్లేదు, నువ్వు గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తానులే. ఫీల్ అవ్వక ఇస్తాను. కూర్చో, గిఫ్ట్లు తెస్తాను, కూర్చో. చెప్పాను కదా ఇందాక, ఇంకా గిఫ్ట్లు ఎక్కడ దాసాను తెలుసా? ఇదిగోండి ఇందులో దాసాను అనమాట. వర్షాలు గట్ర పడితే ఎందులో దాసా? మోటంతా ఏంటి ఇవన్నీ నాకేనా? అవన్నీ నీకే. పద పట్టుకొని లోపలికి పద. ఏంటి చాలా పెద్దగానే ప్లాన్ చేసి 8 గిఫ్ట్స్ అనమాట. అంటే ఒకటి చాక్లెట్ అయిపోయింది కదా, మిగిలిన 8 గిఫ్ట్స్ ఇవన్నీ అనమాట. ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయించాను. ఇవన్నీ ఇంట్లో ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. ఏదన్నా డిఫరెంట్ గా కనిపించిందంటే మా బావ పోల్ చేస్తారు. కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి సైకిల్ కార్ కవర్ కప్పుతున్నాము. నిన్న నైట్ అంజలి గారు తేవంగానే ఇరకలు పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మా బావి గిఫ్ట్లు అన్ని ఓపెన్ చేసి చూస్తారు. కొన్ని అయితే ఓపెనింగ్ చేసే ఇస్తారు కదా, మనకు చూపిస్తారు. అలాంటివి 1-2, మిగిలినవన్నీ కూడాను మొత్తం క్లోజ్డ్ గానే ఉన్నాయి. అందులో ఏమన్నాయో ఏంటో ఇప్పుడు మా బావే ఓపెన్ చేసి చూస్తారు. ఏంటి అదా? అదైతే మింత్రాలో తీసుకున్నాను. ఇవి ఎవరికైనా హస్బెండ్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే ఇవన్నీ కూడాను నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చెప్పులా? ఎస్. అప్పుడు ఒక రీల్ ఏదో షేర్ చేసావా? ఎస్. నా సైజ్ ఎంత తెలుసా? వేసుకొని చూడు. ఓకే, కరెక్ట్. 8 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం, 9 సంవత్సరాలుగా ఆ మాత్రం తెలీదా? అంటే ఏమో మరి ఉన్నా. చెప్పులేసుకో. ఫస్ట్ గిఫ్ట్ ఇది, సెకండ్ గిఫ్ట్. ఇంట్లో వేసుకోవచ్చా? కొత్త చెప్పులేగా, జస్ట్ ఒకసారి వేసి ట్రై, అసలు పడుతున్నాయి లేవా అనేసి. అన్ని నా సెలక్షన్ అనమాట. మా బావకు నచ్చుతాయో నచ్చవో కూడా తెలీదు. ఎప్పటి నుంచో అంటున్నారు నాకు అది ఇవ్వచ్చు కదా, ఇది ఇవ్వచ్చు కదా అనేసుకొని. టోటల్లీ అనుకలే. ఓకే, నచ్చాయా చెప్పులు? ఇవైతే చెప్పులు మింత్రాలో తీసుకున్నాను. నచ్చితే ఉంచుకో, లేదు అంటే అన్నిటికీ రిటర్న్ పాలసీలు ఉంటాయిగా, ఇంకా రిటర్న్ ఇచ్చేసుకో, అది నీ ఇష్టం. సైజులు అవన్నీ కూడాను కరెక్ట్ గా నీకు సెట్ అయ్యేలాగే ఆర్డర్ చేశాను. అవి సెకండ్ గిఫ్ట్ అది. ఓకేనా?
ఇది కూడా ఒక gift. అది కూడా గిఫ్టే, ఆ తర్వాత చెప్తాను. ఫస్ట్ మిగిలిన ఓపెన్ చేయి. ఏంటి నేను ల్యాప్టాప్ పెట్టుకొని ఇచ్చేసుకోవడానికి ఎస్, ఎడిటింగ్ చేసి కష్టపడి అలసిపోతున్నావు కదా. ఏం ఆలోచించామండి. థ్యాంక్ యూ. అన్ని కొంచెం యూస్ఫుల్ గా ఉండాలనేసి గిఫ్ట్లు అయితే ప్లాన్ చేసి ఇచ్చాను. బట్ చూద్దాం. యూస్ఫుల్ గా ఉంటేనే నేను వాడతాను, లేకపోతే డబ్బులు కూడా వేస్ట్. అదే లేకపోతే అందుకే షోకేస్ పీసులు అలాంటివి అయితే పెద్దగా నేనేమి కొనలేదు. అంటే పక్కన కొన్నాను కదా. ఏదో నాకు ఎందులో ఏముందో నేను కూడా ఓపెన్ చేయలేదు కదా, నేను చూడలేదు కదా. నువ్వే చూడు ఏముందనేది. ఏంటది? పర్ఫ్యూమ్ ఏంటి? ఓ ఓకే ఓకే, పెర్ఫ్యూమ్స్ 3 ఒక సెట్. ఓపెన్ చేయి అది కూడా. ఇద్దరికి మన ఇద్దరం వాడుకోవచ్చులే. ఓకే, యానివర్సరీ కాబట్టి ఏమో ఇద్దరం, అది మెన్న ఉమెన్ అనేది చూడలేదు. బట్ దానికి మంచి ఇవి ఉన్నాయి అనమాట, రివ్యూస్ ఉన్నాయి. చాలా మంది బాగా మంచిగా చేశారు, రేటింగ్ బాగుంది. అందుకోసమని ఆర్డర్ చేశా. ఇంకా సమ్మర్ కదా, కొంచెం పెర్ఫ్యూమ్లు కొట్టుకుంటా చెమట అసలు రాదు. ప్యాక్ ఆఫ్ 3 అనుకుంటా. 2 ఓకే ఓకే, మర్చిపోయా. ప్యాక్ ఆఫ్ 2. ఇది కూడాను మింత్రాలోనే అనుకుంటా. ఇది నీకు ఉమెన్ కి, ఓకే నీకు, ఓకే ఇది నాకు. ఓకే, చూద్దాం ఇది ఎలాగుందో. స్మెల్ చూడు, నీకు నచ్చిందో లేదు. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగుంది. బా, ఇక్కడికి వస్తుంది ఇప్పుడు స్మెల్. బాగుంది బా, ఆ స్మెల్ చూస్తుంటే తినే బుద్ధి వస్తుంది. అదొక మంచి స్మెల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ టీ. ఇది మింత్రా అంటే మేబీ ఏమనుకుంటున్నావు, అందులో ఏముండొచ్చు అనుకుంటున్నావు? చూసి చెప్పేయకూడదు. ఏమో ఏదో అర్థం కావట్లా. సరేలే ఓపెన్ చేయి. మరి అలా తినబోతూ రుచి ఎందుకు కానీ. షర్ట్ ప్రసాద్ చూసావు, నువ్వు అన్నావు కదా. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ ని మా బావ డైలీ ఫాలో అవుతారు. అది కూడా నాకు అలవాటు అయిపోయింది అనమాట, నేను కూడా ఫాలో అవుతాను. ఇంకిద్దరము ఒకసారి అలా వీడియో చూస్తుంటే ఆ షర్ట్ ఏదో బాగుంది కదా, ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ కూడా చేశాడు ప్రసాద్ అన్న అనేసి అన్నాడు. ఇంకా వెంటనే నాకు అది నేను ట్యాగ్ ప్రోడక్ట్ లో చూసి అది నేను విష్ లిస్ట్ లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆర్డర్ చేశాను. నువ్వు అన్నావు ఆ రోజు ప్రసాద్ అని వేసుకున్నారు వీడియోలో, బాగుంది ఆ షర్ట్ అని వేసుకొని. ఇదే ఆ షర్ట్. ఓకేనా, హ్యాపీ ఆ షర్ట్ తో. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి. అంటే చాలా వెతికి ఎందులో తక్కువకి వస్తుంది, ఎందులో బాగున్నాయి, ఎందులో రివ్యూస్ బాగున్నాయి, 1-2 సార్లు చూస్తూ ఆర్డర్ పెట్టాను. అది మగ్ అనుకుంటా, కాఫీ మగ్. మేబీ అంత థర్మకల్స్ పెట్టారంటే అదే అనుకుంటున్నా. అంతేనా? ఎస్. ఇటు చూడు, ఇటు పక్క చూడు. 9 years together. 9 years together. ఎస్. అప్పుడు మా ఫస్ట్ యానివర్సరీకి మేము వైజాగ్ లో చేయించుకున్న కప్పు అదిగోండి అక్కడ ఉందనమాట. ఇంకా ఈ కప్పు ఇప్పుడు ఈ ఇయర్ కొన్నాను. ఓకే, నెక్స్ట్. పర్లేదు, బాగానే మంచిగా సెలెక్ట్ చేసాను. అదేందో నాకు తెలియదు. ఓపెన్ చేయి. ఇది ఫ్లిప్కార్టే. వాచా? క్యాషియో వాచ్. అది ఓపెన్ చే అయితే ఇది ఓపెన్ బాక్స్ అయితే. ఓకే ఓకే, క్యాషియో వాచ్ పోయింది. అది అలాంటిది కొను, ఈసారి అలాంటి నువ్వు కనుక వాచుకుంటే నాకు అలాంటి బెల్ట్ వాచ్ కొనే అని అన్నావుగా. క్యాషియో నా దగ్గర ఉండాలి, పెళ్లికి ముందు ఉండాలి, పెళ్ళైన తర్వాత కూడా ఉండేది. మా ఇద్దరు గొడవ వచ్చి నేలకిసరి కొట్టారు. చిన్న గొడవ అయ్యి అప్పుడు పోయింది అనమాట. మాకు అప్పుడు గొడవలు ఏమన్నా వస్తే వస్తువులు పగిలిపోయేవి, టీవీ రిమోట్లు అవి. గోల్డ్ కలర్ లో ఉండేది. ఓకే, నచ్చింది. ఒకసారి పెట్టుకో. ఇంతకు ముందల్లా కూడా గిఫ్ట్ కోసం నేను బాగా ఆలోచించేసి ఏమిస్తారు ఏంటి అడిగి బుర్ర తినేసేదాన్ని. ఈ మధ్య అయితే మా బావ రివర్స్ అయిపోయింది, రోల్ రివర్స్ లాగా. మా బావ అడుగుతూనే ఉన్నారు. నచ్చిందా? అదైతే బ్లాక్ కాదు, కొంచెం బ్లూ కలర్ కదా. అది దూరం నుండి చూడడానికి బ్లాక్ కలర్ లా కనిపించినా గానీ అది బ్లూ కలర్ అనమాట. ఇంకా ఓపెన్ చేయి. అదేంటది? గిఫ్ట్ ఐటమ్ ఏం కాదు, నీకు యూజ్ కాదు. ఓపెన్ చెయ్యొచ్చు కదా. వాలెట్. ఎస్, పర్స్. అప్పుడెప్పుడో పెళ్ళి అయినప్పుడు ఇచ్చాను ఒక్కసారి పర్స్, గుర్తుందా? అదైతే చాలా సంవత్సరాలు వాడారు మా బావ. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. ఇవి ఎన్ని సంవత్సరాలు వాడతారో చూడాలి. ఇప్పుడు నేను ప్రెసెంట్ వాడుతున్న వాలెట్ అయితే మా కంపెనీలో ఒకళ్ళు రిటైర్ అయిపోయినప్పుడు ఇచ్చారు. అది వాడుతున్నాను. యాక్చువల్ గా అది వాళ్ళు ఇవ్వక ముందు అయితే నేను ఇచ్చిన పర్స్ బాగా చిరిగిపోయింది కానీ పడేయడానికి మనసు రాక అదే వాడారు. ఎస్. నీకేం నచ్చుతాయో నచ్చవో అనేసుకొని నీ టేస్ట్ ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది కదా. అన్ని బాగా థింక్ చేసి 1-4 సార్లు ఆలోచించి, నువ్వు లేనప్పుడు ఆవిడతో ఫోన్లో మాట్లాడుకొని, నువ్వు లేనప్పుడే ఆవిడతో మెసేజ్ చేసి
బాగుంది, నచ్చింది. నచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఉండాలి. మొత్తం ఎన్ని కౌంట్ చేయి. 2 3 4 5 చెప్పులు 6 ఇది 7 ఇది మొత్తం తీ. ఇంకో గిఫ్ట్ బయట ఉండిపోయింది అయితే వెళ్తా తెస్తాను ఈ లోపల వత్తి. ఇంకో గిఫ్ట్ ఇదిగో. సరే ఇది అయితే ఇది అలాగా నువ్వు కొంచెం బ్యాక్ వెళ్ళి అక్కడ పెట్టుకొని సైడ్స్ అలాగా అలా పెట్టుకొని దాని మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికని థ్యాంక్ యూ మాది. ఇదైతే కొంచెం బాగుంటది కదా. నువ్వు ప్యాడ్ యూజ్ చేస్తావు, పిల్లల స్టడీ టేబుల్ యూజ్ చేస్తావు. ఇక్కడైనా లేకపోతే మంచం మీదైనా బాగుంది. బాగుందా? ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మా బాబాయ్ ఎక్కువ వీడియోలు అవన్నీ కూడాను ఎడిటింగ్ చేస్తారు, నేను చాలా తక్కువ చేస్తాను. పోనీ ఇది కొంచెం సపోర్టివ్ గా బాగుంటదేమో అనిపించి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేయి. ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓపెన్ చేయి. ఓపెన్ చెయ్యొచ్చు కదా. వాచ్ కి రిలేటెడ్ చాక్లెట్ ఏదో తీసుకుని ఉంటాం అనుకున్నా, కానీ ఇన్ని గిఫ్ట్లు తీసుకుంటాం అని అనుకోవాలి. ఓకే తెలిసిపోయిందా? ఓ ఇంక లోపల ఇంకో డొక్కు ఉందా? తీ వాచెసా? వాచెస్ బాక్స్. వాచెస్ పెట్టుకోవడానికా? నాకు ఒక డజన్ ఉన్నాయి. డజన్ కాదులేండి, అదే మా బావకి ఒక 4-5 వాచ్లు ఉన్నాయి, నాకు ఒక 4-5 వాచ్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఇప్పుడు మా ఎక్కడికో వెళ్తాము, తీసుకొని వస్తాము, అది ఎక్కడో పెట్టేస్తాము. నెక్స్ట్ టైం ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాచ్ కనిపించదు, వెతుక్కుంటాము. అందుకోసం అలా కాకుండా ఓ ఇంక దాంట్లో బాక్సా? ఇదేంటిది? గిఫ్ట్ బాక్సా? అబ్బో ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిందా? వావ్, ఇలాంటి యూస్ఫుల్ అయ్యి తీసుకున్నాం, మంచిది. బాక్స్ అయితే ఇది వాచెస్ పెట్టుకోవడానికా? ఎస్. ఇలాగుంది. వావ్, మన వాచ్లు అన్నిటికీ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చాయి. 12 వాచెస్ పెట్టుకోవచ్చు. 12 వాచ్లు పెట్టుకోవచ్చు. మా బావకి నాకు 2 వాచ్లు పెట్టుకోవచ్చు అనేసుకొని ఇంక ఇది యూజ్ఫుల్ కూడా అవుతుంది. ఎప్పుడు కావాలన్నా కానీ వాచ్లు కూడా గబుక్కుని దొరుకుతాయి అనేసుకొని ఇది తీసుకున్నా. యూజ్ఫుల్. ఓకే, నచ్చిందా? నా గిఫ్ట్లు అన్ని నచ్చాయా? నచ్చినాయి. మా బావ అయితే అసలు యానివర్సరీ కోసం అనేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన షర్ట్ తప్పితే పెద్దగా ఇంకేమీ తీసుకోలేదు. నేనైతే కొలాబ్కి వచ్చిన శారీ అయినా కొత్తది కట్టుకున్నా కానీ మా బావ అయితే అదిగోండి అది అంతకుముందు పాత షర్టే అనమాట. ఇంతకుముందు 2-3 సార్లు వేసుకున్నారు, ఆ షర్టే వేసుకున్నారు. ఇంక ఇప్పుడు కుదిరితే ఆ షర్ట్ వేసుకుయ్యాయి. అలాగే నీకు ఫిట్ అవుద్దో కూడా తెలుస్తుంది కదా చూస్తే. మా 9th యానివర్సరీ స్పెషల్ గా మా బావకి 9 గిఫ్ట్స్ అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ మరి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చాయి అన్ని? అన్నీ నచ్చినాయి, బాగున్నాయి. చాలా వరకు యూస్ఫుల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ పర్ఫ్యూమ్ అయితే నీకు నాకు, ఆ వాచ్ బాక్స్ కూడా నీకు నాకు వాడుకోవచ్చు. అంటే ఫోటో ఫ్రేమ్స్ తర్వాత ఎందుకు యాక్చువల్గా ఇక్కడ లోకల్ ఒక షాప్ లో మేము ఎప్పుడు గిఫ్ట్లు కొనడానికి వెళ్తాము. అక్కడ స్టాచ్యూ ఆడపిల్ల మగ పిల్లలు గొడిగేసుకుని అలాంటి బొమ్మలు లాగా ఉంటాయి కదా, అలాంటి బొమ్మలు అయితే నాకు బాగా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నేను అవే చూస్తూ ఉంటాను. అవి అయితే నాకు బాగా నచ్చాయి, కానీ మా ఇంట్లో ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. మళ్ళీ అలాంటివన్నీ కొనేసి ఆ మూలెట్టుకొని ఎందుకు అనేసుకొని ఇంకా మా బావకి యూజ్ఫుల్ అయ్యేలాగా తీసుకున్నాను. నా ప్లాన్ ఎలాగుంది, నేను ఇచ్చిన గిఫ్ట్లు ఎలాగున్నాయి అనేది కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్లు ఎవరికైనా మీ హస్బెండ్స్కి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వీళ్ళకి యానివర్సరీలకు కానీ ఏదైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలి అనుకుంటే వీటన్నిటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొన్ని ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, కొన్ని మింత్రాలో ఉన్నాయి. ఇప్పుడు మాది గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ వేసుకుంటానండి. అంటే ఫిట్ అవుద్దా అవ్వదో కొంచెం లూజ్ అవుద్ది అంటున్నారు, అందుకోసమని ఒకసారి వేసుకొని చూడమంటున్నాను. ఫిట్ అయితే ఓకే, లేదంటే ఎక్స్చేంజ్ పెడదాం. ఫిట్ అయ్యిద్ది, కొంచెం లూజ్ ఉంటే ఉండొచ్చేమో, పర్లేదు. అయినా ఇప్పుడు ఓవర్ సైజ్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఓవర్ సైజ్ కానీ ఎండాకాలం ఇలాంటివి వేసుకుంటే ఇది కొంచెం తిక్కుగుందిలేండి. కానీ ప్రస్తుతాన్ని వేసుకుంటే నువ్వు బాగుంది అన్నావు. ఓకే, మరి నాకు కూడా 9 గిఫ్ట్లు అంటే అసలు నాకు ఐడియా రావట్లేదు. నాకు నచ్చినవన్నీ విష్ లిస్ట్ లో పెడుతూనే ఉన్నాను. ఫైనల్లీ ఇంకా 9 గిఫ్ట్లు అయిపోయినాయి. 9 అవ్వలేదు, యాక్చువల్ గా 8 అయ్యాయి. డైరీ మిల్క్ చాక్లెట్ తో కలిపేసి 9. ఎప్పుడు నేను మాధవికి సర్ప్రైజ్ చేసేవాడిని, ఈసారి మాధవి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. పర్లేదు, చెయ్యి, ఇలాంటి సర్ప్రైజ్లు చేస్తా ఉండాలి. మా బావ అయితే షర్ట్ వేసుకుని వచ్చారు, లూజ్ అయిపోద్ది అన్నారు. ఎక్కడ లూజ్ అయిందే? బానే ఉందిగా, కరెక్ట్ ఫిట్ అయింది. బాగుందా నాకు? థ్యాంక్ యూ. ఇదిగోండి మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు, ఇప్పుడే వచ్చారనమాట. అమ్మ కూడా చెప్పండి హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ చిన్నడు పెద్దాడు. బాగుందా నాన్నకి షర్ట్? బాగుందా? అమ్మ గిఫ్ట్ ఇచ్చింది నాన్నకి యానివర్సరీ. ఈ షర్ట్ ఎవరు వేసుకున్నారు నీకు గుర్తుందా? గుర్తులేదా? ప్రసాదాన్ని వేసుకుని నాకు వీడియో చేశారు. అమ్మ గిఫ్ట్ నాన్నకి ఇచ్చింది, అమ్మ గిఫ్ట్.
ఇంకా మా పిల్లలు కూడా నేను ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి వాళ్ళు కూడా చూసేస్తున్నారు అందులో ఏముంది ఏంటి అనేది. ఇవన్నీ అమ్మ మాది 9th యానివర్సరీ కదా, నాన్నకి 9 గిఫ్ట్స్ ఇచ్చాను. ఎస్, ఇంకా లేట్ చేయకుండా ఇంకా మీరు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటే కేక్ కట్ చేసేసి బయటకి వెళ్ళిపోదాం, లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్దాం. ఓకే, నీకు ఓకే. మా బావ నాకు 2 రోజుల ముందే గిఫ్ట్ ఇచ్చేసారు, నేనేమో ఈ రోజు గిఫ్ట్లు ఇచ్చాను. ఇంకా నేను కేక్ చేశాను కదా, ఇప్పుడు ఈ కేక్ అయితే కట్ చేసేసి ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళిపోతాము. పట్టుకురా, ఇంకా క్యాండిల్స్ అలాంటివి ఏమీ లేదు. అమ్మ నాన్న థ్యాంక్ యూ. చిన్న పెద్ద కేక్ అయితే చూడడానికి బాగుంది, టేస్ట్ ఎలా ఉండిద్దో మరి. అంత ముక్క చిన్న మొక్క కొనుక్కొని హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ నీకు కూడా. బాగుందా, నచ్చిందా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. చాక్లెట్ మొత్తం, కేక్ మొత్తం చాక్లెట్. అందుకే ఈ చాక్లెట్ ట్రఫుల్ కేక్ కానీ చాక్లెట్ గనాచి కేక్ కానీ కొంచెం నార్మల్ కేకులతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పడుతుంటారు మా వాళ్ళు. కొంచెం తినండి ఇప్పుడే కేక్, రెస్టారెంట్ కి వెళ్ళి టైం పట్టేది. తెలంగాణ అక్కడ ఫుడ్ ఇచ్చారు, కాస్త వెయిట్ చేయాలి. నచ్చిందా కేక్? బాగుందా టేస్ట్? టేస్ట్ బాగుంది చాక్లెట్. మా బావ అన్నట్టు ఫుల్ చాక్లెట్ అన్నమాట. నా కోట అయిపోయింది, ఇంకా గుర్తుంటే ఇంకా బాగోదు. ఇంకా మాధవి గిఫ్ట్ గా ఇచ్చిన చెప్పులే వాడుతున్నాను. ఇంకా అదే షర్ట్ వేసుకున్నారు, ఇంకా వాచ్ కూడా పెట్టేసుకున్నారు. ఈ రోజు అయితే అసలు వర్షం పడే సూచనలే లేవులండి, గట్టిగా ఎండెక్కింది. ఇంట్లో ఉన్నంత సేపు తెలియలేదు కానీ బయటకు వస్తే తెలుస్తుంది. అందుకు తోడు కార్ అలాగే ఎండలో ఉంది కదా, కార్ ఎక్కగానే ఇంకా వేడిగా ఉంది అనమాట. ఇంక ఇప్పుడైతే రెస్టారెంట్ కి బయలుదేరి వెళ్తున్నాము. ఏ రెస్టారెంట్ కి తీసుకెళ్తాం? నువ్వే చెప్పు, ఆక్సాకి వెళ్దామా లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ రాయల్ పార్క్ వెళ్దామా? ఈ రాయల్ పార్క్ లో నీకు నచ్చదు కదా. రాయల్ పార్క్ అయితే వద్దు, ఆ సిటీ సెంటర్ దగ్గర ఆక్సాకి వెళ్ళిపోదాం. సరే, చీర బాగుంది మాది నీకు. థ్యాంక్ యూ అబ్బో, థ్యాంక్ యూ. Pretty dress. This is not a dress. This is a saree. Yes. మా పిల్లలతో మాట్లాడితే నాకు కూడా వచ్చేది ఇంగ్లీష్. ఇలాగా వెయిట్ మెయింటైన్ చేయి, చాలా బాగుంటావు. ఇంకెంతకన్నా తగ్గక్కర్లేదు నువ్వు చెప్పాలంటే. ఈ మాత్రం చాలు, లేకపోతే ఒక 70 దగ్గర మెయింటైన్ చేస్తే ఇంకా మంచిది. ఇంకో 2-3 కేజీలు తగ్గితే చాలు నువ్వు. ఎస్, తగ్గుతా. ఎవ్రీ ఇయర్ మాధవి లంచ్ కి అయితే ఇంట్లోనే ఉండేది మా యానివర్సరీకి. డిన్నర్ వెళ్ళేవాళ్ళం, డిన్నర్ బయట తినేవాళ్ళం. కానీ ఈ ఇయర్ లంచ్ బయట తింటున్నాం, ఎస్ డిన్నర్ ఇంట్లోనే. కరెక్ట్, మధ్యాహ్నం కొంచెం హెవీగా తిన్నా పర్లేదు కానీ ఈవినింగ్ వాకింగ్ చేసేస్తే తిని తరిగిపోతుంది. నైట్ కి హెవీ అయిపోతేనే ప్రాబ్లం. నైట్ ఇప్పుడు ఎలా లేదన్నా రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ తినేసి వచ్చేసరికి 9:30 లోపైతే ఈజీగా రాలేము. 10 అయిపోద్ది. ఇంకా ఆ టైంలో తినేసి వచ్చిన తర్వాత ఇంకా నిద్ర ఊపుతుంది కానీ ఇంకా టైంలో వాకింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ రాదు. అందుకోసమనే నాకు కొంచెం డైట్ కూడా హెల్ప్ అవుతుంది అనేసుకొని లంచ్ కి వెళ్ళిపోదాంలే అంటే మా బాబు ఓకే అన్నారు. ఇప్పుడే 9, నెక్స్ట్ ఇయర్ కి 10. ఈ 9 years లో మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకో కొద్ది సంవత్సరాలు కూడా ఇలానే మా బాండింగ్ ఉండాలని అయితే అందరూ బ్లెస్ చేయండి. ఇలాగే షష్టి పూర్తి వరకు మనం చేసుకుందాం, జరుపుకుందాం. జరుపుకోవడం లేదా? ఏ అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తారా మీరు పెద్ద అయ్యాక? చేస్తారా? అప్పటికి వీళ్ళు అక్కడ ఉంటారు. మా పిల్లల బర్త్డేకి షాపింగ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఈ హోటల్కి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు అనమాట. ఆ తర్వాత నేను కూడా ఎప్పుడు రెస్టారెంట్లో ఇంకా తర్వాత తినలేదు. మళ్ళీ ఇప్పుడు తినబోతున్నా, ఎవ్వరు లేరు, హోటల్ అంతా ఖాళీగా ఉంది. అసలు ఇది క్లోజ్ చేసిందో ఓపెన్ చేసిందో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇలా ఓపెన్ ప్లేస్ లో ఇలా తింటే బాగుంటది కానీ ఇప్పుడు సమ్మర్ కదా, అందుకు తోడు గట్టిగా ఎండ కూడా ఉంది. లోపల ఏసీ రూమ్ లోకి వెళ్తే తినడమే బెస్ట్. బాగుందా? అలాగే ఎక్కువ ఊగినా గానీ తినలేరురా. బయట నుండి చూసి క్లోజ్ లో ఉందేమో అనుకున్నాను కానీ ఓపెన్ లోనే ఉందంట. బట్ ఎవరు జనాలు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఇంకెప్పుడు మేము రెగ్యులర్ గా ఆర్డర్ చేసాం అనమాట. చికెన్ బిర్యానీ మా పిల్లల కోసం, మా పిల్లలిద్దరి కోసం. తర్వాత తందూరి రోటీ నాకు మాధవికి, పన్నీర్ కర్రీ ఒకటి, చిల్లీ చికెన్ ఒకటి. ఎప్పుడు మేము రెగ్యులర్ గా ఆర్డర్ చేసేవి. ఇక్కడ సలాడ్ చెప్దాం. మా చిన్నోడికి లెగ్ పీస్ వచ్చింది, తింటున్నాడు. బాగుందిరా బిర్యానీ? నచ్చిందా? అమ్మ వండింది బాగుందా బిర్యానీ? ఇక్కడ బాగుందా? అన్ని బిర్యానీలు బాగున్నాయా? అన్ని బిర్యానీలు బాగుంటాయి అంటే. లంచ్ లోకి ఇంటి దగ్గర ఉంటే మంచిగా అన్నం తినేదాన్ని, ఇక్కడికి వచ్చాక రోటీ
అండ్ ఈ ఏంటిది పన్నీరు కడాయి పన్నీర్ కలర్ చూడండి. ఫుల్ కలర్ వేసారు. ఏంటి ఇప్పుడు కలర్ లేకుండా ఇలా న్యాచురల్ గా ఉంటే ఎవరేమన్నా తినరా? అందుకే బయటకు వస్తే ఇన్ని ఆలోచిస్తుంటే నాకేమో ఎంత ఆలోచన ఎంత ఇది ఇంకొంచెం ముందే ఉంటే ఇలా అయ్యేదాన్ని కాదేమో అనిపిస్తుంది. నాతో పాటు మా బావ కూడా డైటింగ్. బిర్యానీ తింటావా? పిల్లలు అంత బిర్యానీ తినేస్తారా? మిగిలిపోద్ది. స్పెషల్ బిర్యానీ చెప్పారనమాట, అందుకోసమనే రైస్ అయితే ఎక్కువ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది టేస్ట్ ఫుడ్ అయితే. ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. రెస్టారెంట్కి వచ్చినా కానీ మళ్ళీ ఏది పడితే అది పీకలు మొయ్యి ఏమి తినేయట్లేదు, లైట్గానే తింటున్నా. మెయిన్ నా ఒపీనియన్ అంటే నా ఇదేంటంటే ఇంటి దగ్గర వంట చేసే పని ఒక్కరోజు లేదు అంతే. ఇక్కడ మా పిల్లలు 1/2 స్ప్రైట్ తాగుతున్నారు. ఒకే గ్లాస్ 2 స్ట్రాలు. ఇంకా మేము ఫుడ్ అయితే తినేసాము. మా పిల్లలు తినగా మిగిలిన బిర్యానీ అయితే మా బావ తినేశారు. నేనైతే ఓన్లీ తందూరి రోటీలు, చిల్లీ చికెన్, తర్వాత కడాయి పన్నీర్ ఓన్లీ తిన్నా. ఇంక మా బావ కూడా ఒక గ్లాస్ స్ప్రైట్ ఎత్తేసారు. బావా నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎక్కడొద్దు, నాకు సిటీ సెంటర్ లో ఐస్ క్రీమ్ కావాలి. నువ్వు అడిగినప్పుడు ఎందుకు కొన్నా? నువ్వు అడిగితే కొన్నా. ఐస్ క్రీమ్ తిని కూడా చాలా మంత్స్ అయిపోయింది ఐస్ క్రీమ్ తిని కూడా. తిను సోంపు తింటే డైజెస్ట్ అవుతుంది తిన్నది. ఇంకా తినేసాము. బిల్ అయితే 1008 రూపీస్ అయిందనమాట. 1000 రూపాయలకి కొంచెం ఎక్కువ. ఇక్కడ బయట అయితే గాలి వేస్తుంది బాగా. మా పిల్లలు ఎండలోనే ఉయ్యాల్లో కూర్చున్నారు. హాట్గా లేదమ్మా, లేదంట హాట్గా. మాధవికి ఐస్ క్రీమ్ కావాలనింది. సిటీ సెంటర్ లోకి వెళ్తాం ఐస్ క్రీమ్ కోసం. ఒక్కరోజు ఛాన్స్. మా పిల్లలకేమో ఐస్ క్రీమ్స్ ఏమీ కొనట్లేదు. మా బావకేమో మొత్తం మ్యాంగో ఫ్లేవరే కావాలన్నారు. 2 స్కూప్లు కూడా మ్యాంగో వేయించాను. నాకైతే ఒక స్కూప్ బ్లాక్ కరెంట్, ఒక స్పూన్ మ్యాంగో వేయమన్నాను. అలా కూడా వేస్తా అన్నారు. నాకు బ్లాక్ కరెంట్ అయితే భలే బాగా నచ్చిద్ది, చాలా ఇష్టం. ఒక ఐస్ క్రీమ్ 50 రూపాయలు అంట. మాధవి అయితే ఐస్ క్రీమ్స్కి వెళ్ళి తీసుకొచ్చింది. 2 మ్యాంగో ఫ్లేవరా? 2 చూడడానికి ఒకేలా ఉన్నాయి కానీ ఇది లోపల బ్లాక్ కరెంట్. ఓకే ఓకే, ఒక స్కూప్. సరే. ఎవరమ్మా? ప్రిన్సెస్ ఇస్ బ్యాక్. మీ అమ్మ ప్రిన్సెస్ మీకు. నీకు కదా? నాకు క్వీన్. నువ్వు క్వీన్. అది And here comes the చాలా బాగుంది. కావాలా మీకు కూడా ఐస్ క్రీమ్? no. అబ్బో నో థ్యాంక్స్ అంట. ఆల్రెడీ హోటల్లో చక్కగా ఒక స్ప్రైట్ గ్లాస్ తాగారు. అందుకోసమని ఇప్పుడైతే ఐస్ క్రీమ్లు వాళ్ళే వద్దనేసారు. అందుకోసమనే మా పిల్లలకి అయితే తీసుకోలేదు. నేనైతే రెస్టారెంట్ లో అసలు స్ప్రైట్ కూడా తాగలేదు, ఈ రైస్ ఐటమ్ కూడా తినలేదు. తందూరి రోటీ తిన్నా, చిల్లీ చికెన్, తర్వాత కొంచెం అంతా కడాయి పన్నీరే తిన్నాను. టైమా 2:54, 3 అయిపోయింది. మా బావ నేను ఓన్లీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఇంక ఇప్పుడు తినుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకింటికైతే వచ్చేసాము. ఏంటి ఆ పని? మల్లెపూలు పిచ్చి ఒకటి కాదే, వీడు నా కోసం ఏరాడు చూడేసిన్నాడు. ఇంకిప్పుడు ఒక స్లీప్ వేయాలి. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. 2 రోజులు అవుతుంది నైట్ డ్యూటీస్ చేశారనమాట, నిద్ర లేదు సరిగ్గా. అందుకోసమనే ఈ రోజు డ్యూటీ ఉన్నా గానీ మా యానివర్సరీ అనేసుకొని సెలవు పెట్టేశారు. ఈ రోజు సెలవు తీసేసుకున్నాను కాబట్టి డ్యూటీ ఏం లేదు. ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు పడుకొని సాయంత్రం లేచి వాకింగ్కి వెళ్దాము. ఇంకా కొర్ర పాయసం చేశాను కదా, అది నైట్ తినలేదు. నైట్ కి డిన్నర్ ఇంకా అదే. నేను అదే అంటాం. నాకు కూడా డిన్నర్ అదే నైట్ కి కొర్ర పాయసం. పిల్లలకేమో కొంచెం రైస్, రసం అయితే నిన్న వండింది ఉందలేండి. కొంచెం రైస్ పెట్టేస్తే వాళ్ళకి సెట్. అప్పడాలు మళ్ళీ సాయంత్రం కలుద్దాం అంతే. మిల్లెట్స్ తో పాయసం చేశాను కదా, మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే కప్పుల్లో వేసి ఇచ్చాను, తింటున్నారు. ఈవినింగ్ మా పిల్లలేమో ఆ కొర్ర పాయసం తినేసి పార్క్ వెళ్ళారు ఆడుకోవడానికి. నేనేమో వాకింగ్ వెళ్ళాను. మా బావేమో ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఎలాగుందే ల్యాప్టాప్ పెట్టుకుని ఎడిటింగ్ చేస్తుంటే? పాకెట్లు కూడా వచ్చాయి పెట్టుకోవడానికి. మధ్యాహ్నం రెస్టారెంట్ లో ఎక్కువ తినకపోయినా కేక్ కొంచెం తినేసాను, తర్వాత ఒక ఐస్ క్రీమ్ తినేసాను. అవన్నీ కలిపితే చాలా క్యాలరీస్ అయితే వచ్చేస్తాయి అనమాట. అందుకోసమనే ఇప్పుడు నేను వాకింగ్ చేసుకొని వచ్చాను. ఇంకా మా బావ నేను కూడాను ఈ కొర్ర పాయసమే నైట్ డిన్నర్ లోకి తినేస్తున్నాము. నేనైతే చిన్న కప్పు తీసుకున్నా, మా బావ కూడా చిన్న కప్పు ఇచ్చానులేండి. ఎలా ఉంది టేస్ట్? పాయసం బాగుంది. కొంచెం ముద్దగా అయిపోయింది. ఇంకొక 1/2 లీటర్ పాలు కనుక వేస్తే అప్పుడు కొంచెం పల్చగా బాగుండేది.
బట్ ఇలా ముద్దగా ఉన్నా కానీ టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు మా బావ. ఇలా చిల్లు అన్ని ఈసారి కొంచెం కొత్తగా కొబ్బరి కూర వేసాను. ఇంతకు ముందు కూడా కొర్ర పాయసం అయితే చేశాను కానీ అప్పుడు కొబ్బరి కూర వేయలేదు. కొబ్బరి కూరతో ఇలా బాగుంది అయితే. టేస్ట్ చాలా బాగుంది. ఇంక మా డిన్నర్ అయితే ఇదే. మా పిల్లలకేమో వైట్ రైస్ ఆల్రెడీ వండేసాను. కాస్త చల్లగా అయితే వాళ్ళకి అది పెడతాను. ఇంక వాళ్ళకి ఇప్పుడు తింటారా అని అడిగినా కానీ ఆల్రెడీ ఈవినింగ్ తిన్నారు కాబట్టి ఇప్పుడైతే ఇంక తినేస్తున్నారు. అయిపోయినాయా పనులన్నీ? ఆల్ డన్. కాసేపు కూర్చోన్నా పక్కన, అసలు ఉండవు పక్కన, అటు ఇటు అటు. అవును మరి పక్కన కూర్చుంటే పనులు అయిపోతాయి. ఇంక ఈ రోజు అయితే ఎక్కువ వంట చేసే పని అయితే లేదు. ఏం చేసావు పొద్దున్న? పోహా, బాయిల్డ్ ఎగ్ అవి చేసా. టిఫిన్ ప్రిపేర్ చేసావు, పాయసం పాయసం చేసావు, చేసా. రాత్రికి అన్నం పెట్టావు. అన్నం ఓన్లీ రైసే పెట్టా అంతే. ఇలా ఉంటే రోజు బాగుంటుంది. వద్దులే ఆ వంట లేకుండా, వంట లేకుండా మరి వంట లేకుండా అంటే వేరే వాళ్ళు వండిస్తే వద్దులే. నా చేతులతో నేను వండుకుంటే నా దగ్గర తృప్తి. పెళ్ళైన కొత్తల్లో అయితే ఏ వంట చేయకుండా ఏం చేయకుండా అసలు తినకుండా 2 రోజులు పడుకుంటూ పోతాను బావా, నాకు అలా వదిలే బావా అలా అనేది అనమాట. ఇప్పటికీ అలాగనే అనిపిస్తుంది. అలా ఏమనిపించట్లే. ఇప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు అర్థమైంది. ఇది రియలైజేషన్. అప్పుడే చూస్తూ చూస్తూ 9 సంవత్సరాలు అయిపోయింది. 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తాం. పెట్టేస్తాం ఇంకా సేపట్లో. అదే ఇంకా మాకు May 6th మ్యారేజ్ డేట్ అనేసి మేము చేసుకుంటున్నాం కానీ యాక్చువల్ గా మాకు తాళి కట్టింది అయితే May 7th. May 6th మేము ఫంక్షన్లు తర్వాత ఆ రోజే నాకు పెళ్లి కూతురు ప్రధానం అంటారు కదా, పెళ్లి కూతురు చేయడం ప్రధానం అన్ని May 6 అయింది. May 6 రాత్రి 3 నిమిషాలకి, అంటే 7వ తారీఖు పొద్దున్న 3 నిమిషాలకి పెళ్ళయింది. కానీ మేమైతే 6th చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అదే విధంగా ఇంకొంతమంది ఏంటంటే చేసుకోవచ్చు. పొద్దున్న పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ లో కూర్చొని అలాగే 7వ తేదీని కూడా చేసుకోవచ్చు. కానీ ప్రధానం ముందు రోజు పడి మళ్ళీ నెక్స్ట్ డే పెళ్లి అయితే బాగోదు కాబట్టి ఇంక మేము ఇలా చేసుకున్నాము. ఏదోలండి మంచిగా అయిపోయింది మా పెళ్లి అయితే. మా పెళ్లి రోజు వర్షం పడింది. 2 years బ్యాక్ కూడా మా యానివర్సరీకి వర్షం పడింది. లాస్ట్ ఇయర్ పడింది, ఈ ఇయర్ పడలేదు. ఐఎమ్ వెయిటింగ్. కొన్ని నీళ్ళు తీసుకొచ్చి పోసినా నెత్తి మీద. అప్పుడే 9 years కంప్లీట్ అయిపోయి బావా. నన్ను ఎలా భరించావో ఏటి 9 years. జన్మలకి మా బావే నాకు మా ఆయనగా రావాలి, మా హస్బెండ్ గా. అంతా ఆఫర్ ఎందుకు కానీ ఏమో ఎవరికి తెలుసు. నెక్స్ట్ జన్మలో అన్ని, ఈ జన్మలో హ్యాపీగా ఉందాం. ఓకే ఉందాం కదా, ఉన్నాము. అదే ఇంకా ఉందాం హ్యాపీగా, ఉందాం ఫ్యూచర్ లో కూడా. ఇలాగే హ్యాపీగా ఉన్న రోజులు ఉంటే చాలు, ఇంకేంటి. అంతే, అంతకు మించి ఇంకేం కోరుకుంటాను చెప్పండి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి అన్నట్టు మంచిగా అయిపోయింది మా యానివర్సరీ. చూసారు కదా, ఇలా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు, ట్రిప్ కి. అక్కడికి చూద్దాం. ఊరు వెళ్ళిన తర్వాత వెళ్తే విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాలి, అదొక ప్లాన్ ఉంది. ఇంకా కన్ఫర్మ్ గా తెలీదు. అంటే కొన్ని శారీ షాపుల వాళ్ళు వీడియోలకి అయితే పిలుస్తున్నారు మాధవిని. ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు కానీ మీ లాస్ట్ 2 years నుంచి మాధవి వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాం. విజయవాడలో 2 రోజులు, హైదరాబాద్ లో 2-3 రోజులు ఉండి మళ్ళీ ఊరు వచ్చేసి ముగ్గురు ఊర్లో ఉంటాము. వచ్చేస్తారు ఇక్కడికి. మళ్ళీ హల్దియా వచ్చేసి మళ్ళీ June 1st week లో అలాగే వెళ్ళి తీసుకొస్తాను. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అది ప్లాన్. చూద్దాం. నేను ఇచ్చిన గిఫ్ట్లు అన్ని నచ్చాయి అయితే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మాధవి ఇలాగా సర్ప్రైజ్ చేసిద్దని గిఫ్ట్లతో. థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. చాలా యూస్ఫుల్ కూడా ఇచ్చింది. ఆ కప్పు ఒకటి తప్పిస్తే మిగతా అన్ని యూస్ఫుల్లే. ఆ కప్పు ఒకటే కొంచెం షో పీస్, మిగతా అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ కప్పు కూడా కావాలంటే కాఫీ అయి తాగొచ్చు మన కానీ 5 రోజులతో అమ్మితే ఆ ప్రింట్ వదిలేదు. అందుకని అయితే ఎంత అయినాయి ఎంతకి ఆ గిఫ్ట్లన్నీ? ఎంత అయితే ఎందుకులే, పర్లేదు చెప్పు. అన్ని 9,000కి చిల్లరయ్యాయి. 9 గిఫ్ట్లు. ఆ గిఫ్ట్ రేట్లు కూడా అన్ని కలిపితే 9,000కి చిల్లర అయ్యాయి. మా 9th anniversary అలా కలిసి వచ్చింది. అంటే కొంచెం ఎక్స్ట్రా 9,000కి చిల్లర. అందులో ఎక్కువ రేట్ అయితే వాచే కదా. వాచ్ ఎక్కువ రేటు, దగ్గర 4,000 పడినట్టు. 9 సంవత్సరాల తర్వాత క్యాష్ వాచ్. మళ్ళీ నేనైతే కొనుక్కోలేదు. అప్పుడు మాధవి వల్లే పోయింది. గొడవ వచ్చి నేనే ఇసురు కొట్టాను, పోయినట్టుంది. నా వల్ల అలా పోయినట్టు కొట్టుకున్నాడు.
లేదు లేదు, నువ్వే కోపం తెప్పించావు కాబట్టి నీ మీద కోపం వాచ్ మీద చూపు. సరేలే నేనే కొనేసి ఇచ్చానుగా. అందుకే మరి కొనేసి ఇచ్చావు. ఆహా, తర్వాత నీ బర్త్డేకి ఒకసారి, తర్వాత ఇంకొకసారి 2 సార్లు మా బాబు. క్యాష్ వాచ్ కొనలేదు. అవునులే, వేరే వాచ్ కొనేసి అయితే ఇచ్చాను. అవే వాడుతున్నాను అవైతే నేను. అలాంటి క్యాష్ వాచ్లు అయితే ఇక్కడ లోకల్ మార్కెట్లలో పెద్దగా దొరకలేదు. అవైతే వెతికాను, దొరకలేదు కాబట్టి ఇంకా అప్పుడు కొనేసి ఇవ్వలేకపోయాను. తర్వాత ఈ మధ్య అంటే మా యానివర్సరీ వస్తున్న కొద్ది రోజుల ముందు నుంచి మా బావ అంటూనే ఉన్నారనమాట, ఈసారి నాకు వాచ్ ఏమైనా కొనేసి ఇస్తే, క్యాష్ వాచ్ అప్పుడు పోయింది కదా, అలాంటి వాచ్ ఇవ్వు, లేకపోతే ఏది చూసినా కానీ ఇలాంటిది ఇస్తావా, లేకపోతే అది ఇస్తావా, ఇది ఇస్తావా. వచ్చి హింట్లు ఇచ్చాను, దాని వల్ల నువ్వు ఇచ్చావు ఇప్పుడు. అయితే నేనేటి ఇవ్వను, నువ్వే కొనుక్కో అంటే నేను అసలు ప్లాన్ చేస్తున్నట్టు కూడా మా బావకి తెలియదు అసలు. జీరో ఇదనమాట, ఎన్ని గెస్ కూడా చేయలేదు అసలు. అంటే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిద్ది అనుకున్నాను. చాక్లెట్ అంటుంది కానీ చాక్లెట్ కాకుండా ఇంకోటి ఏదో ఒకటి తీసుకుండిద్దే అనుకున్నాను. కానీ 1 కాదు 9 అనుకోలేదు. పర్లేదు, నా మీద ప్రేమ బాగానే ఉంది ఇప్పుడు కూడా. ఏంటి గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ, లేకపోతే గిఫ్ట్లు ఇస్తేనని కాదు, నా గురించి అని ఇంత ఎఫర్ట్ పెట్టావు కదా, అన్ని చూసి అన్ని సెలెక్ట్ చేసి ఇంకా నాకు తెలియకుండా ఇవన్నీ చేసి. మెయిన్ అంజలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ వీడియో ఆవిడ ఖచ్చితంగా చూస్తారు. అంజలి గారికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను ఆవిడకి అన్ని కూడా పంపిస్తే ఆవిడేమో ఆర్డర్ చేసి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆవిడింట్లోనే ఉంచేసుకొని ఇంకా నిన్నే మా యానివర్సరీ ఈరోజు కదా, నిన్న కూడా కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి అనమాట 2. అవి కూడా చూసి కొన్ని ఓపెన్ బాక్స్ వీడియోస్ ఉంటే అవన్నీ ఆవిడే చూసి మంచిగా కలెక్ట్ చేసుకొని ఆవిడే దాచారనమాట. దాచి నిన్న మా బాబు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకుని వస్తే అవి నేను అక్కడ దాచేసాను. Once again, a happy anniversary, Amma Nana. థ్యాంక్ యూ చిన్నాడు పెద్దడు. ఇంక ఇది ఈ రోజు వీడియో అయితే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నాడు పెద్దడు? Like చేయండి, subscribe చేయండి, bell నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.